మహారాష్ట్ర మన దేశంలోనే రిచెస్ట్ స్టేట్. జీడిపిలో చూసినా, పెర్ క్యాపిటల్ ఇన్కంలో చూసినా, లిటరసీ రేట్లో చూసినా మహారాష్ట్ర దాదాపు టాప్ పొజిషన్లోనే ఉంటుంది. అయితే జనరల్గా ఒక రాష్ట్రంలో కానీ ఒక దేశంలో కానీ జనాభా ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతం అంత వేగంగా డెవలప్ అవ్వదు. బికాజ్ జనాభా పెరిగే కొద్దీ అక్కడ సంపద తగ్గిపోతుంది. మరి అలాంటిది మహారాష్ట్ర మన దేశంలోనే సెకండ్ మోస్ట్ పాపులర్ స్టేట్, అంటే జనాభాలో 2వ స్థానంలో ఉంది. అయినా కూడా ఆ రాష్ట్రం మన దేశంలోనే రిచెస్ట్ స్టేట్గా ఎలా ఎదిగింది? ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని ఉంటుంది. ఆ రాజధాని నగరాన్ని బాగా డెవలప్ చేస్తారు. కానీ మహారాష్ట్రలో క్యాపిటల్ సిటీ ముంబైతో పాటు అలాంటి డెవలప్డ్ సిటీస్ ఇంకా చాలా ఉన్నాయి. అందులో ఒక్కో సిటీ కూడా ఒక్కో సెక్టార్లో గ్రో అయ్యి ఓవరాల్గా ఆ రాష్ట్రాన్ని నెంబర్ 1 పొజిషన్లో నిలబెట్టాయి. అంతేకాదు ప్రతి సంవత్సరం మన దేశానికి వచ్చే విదేశీ పెట్టుబడుల్లో ఒక్క మహారాష్ట్రయే 30% డబ్బు తీసుకెళ్ళిపోతుంది. అంటే మీరే అర్థం చేసుకోండి ఈ రాష్ట్రం ఎంత వేగంగా డెవలప్ అవుతుందో. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు మహారాష్ట్ర ఇంత గ్రోత్ని ఎలా సాధించింది? వాళ్ళు ప్రతిదీ ప్లాన్ చేసుకునే పైకి వచ్చారా, లేక ముంబై నగరం ఒక్కటే ఆ రాష్ట్ర అభివృద్ధికి కారణమైందా? ఇలాంటి ఎన్నో విషయాలని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. మహారాష్ట్ర 10 ఏళ్లలోనో లేక 20 ఏళ్లలోనో డెవలప్ అయిన రాష్ట్రం కాదు. దాని వెనక చాలా ఏళ్ల చరిత్ర ఉంది. బేసిక్గా ఒక ప్రాంతం డెవలప్ అవ్వాలంటే దానికి ఎక్కడొక చోట పునాది పడాలి, అవునా? సేమ్ అలాగే మహారాష్ట్ర అభివృద్ధికి కూడా ముంబైలో పునాది పడింది. ఎలా అంటే ముంబైలో న్యాచురల్గా ఏర్పడిన ఒక డీప్ వాటర్ హార్బర్ ఉంది. సో దీనివల్ల పెద్ద పెద్ద నౌకలని తీరానికి దగ్గరగా తీసుకొచ్చి అక్కడ సేఫ్గా డాక్ చేసి అక్కడి నుండి డైరెక్ట్గా సరుకుని విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మన దేశంలో ఇలా న్యాచురల్గా ఏర్పడిన సీపోర్ట్స్లో ముంబై పోర్టే అతిపెద్ద సీపోర్ట్. సో అసలు ఇదంతా ఎలా స్టార్ట్ అయిందంటే 1498లో పోర్చుగీస్ మన దేశానికి సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసుకుంటామని వచ్చి ఒక్కొక్కటిగా ఇక్కడున్న ప్రాంతాలని ఆక్రమించారు. అయితే ఈ ప్రాసెస్లో వాళ్ళు ముంబై నగరానికి ఉన్న ఈ న్యాచురల్ హార్బర్ని చూసి 1534లో దాన్ని ఆక్రమించి పోర్చుగీస్ తమ కంట్రోల్లో పెట్టుకున్నారు. 1661లో పోర్చుగీస్ యువరానికి అలాగే బ్రిటిష్ యువరాజుకి ఒక వివాహం జరిగింది. ఆ వివాహంలో పోర్చుగీస్ రాజు ఇండియాలో తమ కంట్రోల్లో ఉన్న ముంబై నగరాన్ని తన కూతురికి కట్నంగా ఇస్తూ బ్రిటిష్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. బ్రిటిష్ వాళ్ళు ముంబై నగరాన్ని టేక్ ఓవర్ చేసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క బిజినెస్ మొత్తాన్ని వాళ్ళు ముంబై నుండే చేయడం స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళు ఇండియా నుండి ఇంగ్లాండ్కి ఎలాంటి సరుకు తీసుకెళ్లాలన్నా దాన్ని ముఖ్యంగా బొంబాయి నుండే తీసుకెళ్లేవారు. సో ఇలా బొంబాయి నగరంలో ట్రేడింగ్ యాక్టివిటీ పెరగడం వల్ల ఆ ఏరియా కమర్షియల్గా బాగా డెవలప్ అయింది. సో ముంబై నగరంలో అసలు డెవలప్మెంట్ ఎలా స్టార్ట్ అయిందో మీకు అర్థమైంది కదా. అయితే ఇప్పుడు ఓవరాల్గా మహారాష్ట్ర ఎలా డెవలప్ అయిందో చూద్దాం. కానీ అది తెలుసుకునే ముందు మీకు ఒక విషయం తెలియాలి. అదేంటంటే మన దేశానికి స్వతంత్రం వచ్చే టైంకి ప్రెజెంట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడు కలిసి ఒకే స్టేట్గా ఉండేది. దాన్ని మద్రాస్ స్టేట్ అనేవారు. కానీ 1953లో మద్రాస్ రాష్ట్రం విడిపోయి ఆంధ్ర అలాగే తమిళనాడు రాష్ట్రాలు సెపరేట్గా ఏర్పడ్డాయి. సో ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే సేమ్ ఇలాగే 1960 వచ్చే వరకు గుజరాత్ అలాగే మహారాష్ట్ర కలిసి ఉండేవి. దాన్ని బొంబాయి స్టేట్ అనేవారు. కానీ 1960లో నెహ్రూ గారు పీఎంగా ఉన్నప్పుడు ఈ బొంబాయి స్టేట్ విడిపోయి 2 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అవే గుజరాత్ అండ్ మహారాష్ట్ర. సో జనరల్గా డెవలప్మెంట్ అనగానే చాలా రాష్ట్రాల్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే అక్కడ అభివృద్ధి అంతా కూడా రాజధాని చుట్టూనో లేదా ఒక పర్టికులర్ ఏరియాకో పరిమితమైపోయి మిగిలిన ప్రాంతాల్లో పెద్దగా డెవలప్మెంట్ ఉండదు. ఈ పరిస్థితి ఇండియాలో ఉన్న చాలా రాష్ట్రాల్లో ఉంది. కానీ మహారాష్ట్రలో మాత్రం క్యాపిటల్ సిటీ ముంబైతో పాటు పూణే, ఔరంగాబాద్, నాసిక్ అండ్ నాగ్పూర్ లాంటి డెవలప్డ్ సిటీస్ ఆ రాష్ట్రంలో ఇంకా చాలా ఉన్నాయి. దీనికి రీజన్ ఏంటంటే 1960లో మహారాష్ట్ర ఏర్పడ్డాక అక్కడ వచ్చిన కొత్త గవర్నమెంట్ ఆ రాష్ట్రంలో డెవలప్మెంట్ అంతా కూడా కేవలం ముంబై సిటీకి మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతో 1962లో ఒక సంస్థని స్థాపించారు. అదే MIDC, మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ సంస్థ యొక్క లక్ష్యం ఏంటంటే మహారాష్ట్రలో ఉన్న అన్ని జిల్లాల్లో ఇండస్ట్రియల్ ఏరియాస్ని డెవలప్ చేసి అక్కడ ఫ్యాక్టరీస్ పెట్టడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నిర్మించి ఒక్కో జిల్లాలో ఒక్కో సెక్టార్ డెవలప్ అయ్యేలా చేస్తుంది. అండ్ దీని రిజల్ట్ ఏంటో తెలుసా? ఫస్ట్ డిస్ట్రిక్ట్ పూణే. పూణేలో సాఫ్ట్వేర్ సెక్టార్ చాలా ఎక్కువగా డెవలప్ అయింది. మన దేశంలో అత్యధికంగా సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్న సిటీస్లో ఇప్పుడు పూణే కూడా ఒకటి. నెక్స్ట్ నాసిక్ డిస్ట్రిక్ట్.
నాసిక్ అనగానే మనలో చాలామందికి గోదావరి నది యొక్క జన్మస్థలం అని మాత్రమే తెలుసు, అవునా? కానీ ఇక్కడ ఉన్న అసలు స్పెషాలిటీ ఏంటంటే మన దేశంలో అత్యధికంగా వైన్ని ఉత్పత్తి చేసే ప్లేస్ నాసిక్కే. ఆ జిల్లాలో ఉన్న 180,000 ఎకరాల్లో వాళ్ళు డైరెక్ట్గా ద్రాక్ష పళ్ళు పండిస్తూ ప్రతి సంవత్సరం 1,40,00,000 లీటర్ల గ్రేప్ వైన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే మన దేశం మొత్తం తయారు చేసే వైన్లో 90% గ్రేప్ వైన్ ఒక్క నాసిక్లోనే తయారవుతుంది. అందుకే నాసిక్ని వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. నెక్స్ట్ ఔరంగాబాద్. మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ జిల్లాని ఒక ఫార్మా అండ్ ఆటోమొబైల్ హబ్గా డెవలప్ చేసింది. అంటే ఈ జిల్లాలో అత్యధికంగా ఉత్పత్తి అయ్యే వస్తువులు ఫార్మాసిటికల్స్ అండ్ ఆటోమొబైల్ కాంపోనెంట్స్. నెక్స్ట్ నాగ్పూర్ డిస్ట్రిక్ట్. నాగ్పూర్ ఆరెంజెస్ ఎంత ఫేమస్సో మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ కేవలం ఆరెంజెస్ మాత్రమే కాదు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ లాంటి ఎన్నో ఇండస్ట్రీస్ ఈ జిల్లాలో ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు, అమరావతి అండ్ సోలాపూర్ జిల్లాల్లో టెక్స్టైల్ ఇండస్ట్రీస్, లాటూర్ అండ్ కొల్హాపూర్ జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్తో పాటు ఫైనల్గా మనం ముంబైని చూస్తే ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఫైనాన్షియల్ సెక్టర్, మీడియా, ఐటీ, ఫార్మాసిటికల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టూరిజం ఇలాంటి డిఫరెంట్ సెక్టార్స్లో ముంబై నగరం చాలా డెవలప్ అయింది. అందుకే దీన్ని ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనిస్తే మహారాష్ట్ర గవర్నమెంట్ ఫామ్ చేసిన ఈ ఎంఐడిసి అన్ని జిల్లాలని ఇండస్ట్రియల్గా డెవలప్ చేయాలనుకున్నా ఇప్పటికీ ఆ రాష్ట్రంలో ఉన్న కొన్ని జిల్లాలు ఇండస్ట్రియల్గా పెద్దగా డెవలప్ అవ్వలేదు. కావాలంటే ఒకసారి ఈ మ్యాప్ చూడండి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్ని జిల్లాలని ఇండస్ట్రియల్గా డెవలప్ చేయలేకపోయినా డెవలప్మెంట్ని ముంబైకి మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తం స్ప్లిట్ చేయడంలో ఎంఐడిసి చాలా సక్సెస్ అయింది. అర్థమైందా? నెక్స్ట్, మన దేశంలో అత్యధికంగా ఫ్యాక్టరీస్ ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర సెకండ్ ప్లేస్లో ఉంది. అంతేకాదు మన దేశంలో ప్రొడ్యూస్ అయ్యే టోటల్ ఇండస్ట్రియల్ అవుట్పుట్లో 20% ఒక్క మహారాష్ట్ర నుండి వస్తుంది. అయితే దీనికి రీజన్ ఏంటో మీకు అర్థం కావాలంటే ఏదైనా కంపెనీ ఒక ఫ్యాక్టరీ పెట్టే ముందు వాళ్ళు ఎలాంటి విషయాలు కన్సిడర్ చేస్తారు అండ్ ఆ విషయాల్లో మహారాష్ట్ర పొజిషన్ ఎలా ఉందో మీకు తెలియాలి. నెంబర్ 1 ఎలక్ట్రిసిటీ. ఏ కంపెనీ అయినా ఒక ఫ్యాక్టరీ నిర్మించే ముందు ఆ ఏరియాలో పవర్ సప్లై ఎలా ఉంది, ఆ రాష్ట్ర ప్రభుత్వం 24/7 పవర్ సప్లై ఇవ్వగలుగుతుందా లేదా, ఒకవేళ ప్రెజెంట్ ఇచ్చినా ఫ్యూచర్లో ఇలాగే ఇవ్వగలదా లేక ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ఇలాంటి ఎన్నో ఫ్యాక్టర్స్ని కంపెనీలు కన్సిడర్ చేస్తాయి. ఎందుకంటే ఒక ఫ్యాక్టరీ పెట్టి వస్తువులు తయారు చేయాలంటే దానికి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అనేది చాలా ముఖ్యం. బికాస్ పవర్ లేకపోతే ఏ కంపెనీ కూడా ఏమీ చేయలేదు. సో ఇప్పుడు మహారాష్ట్రలో పవర్ సప్లై ఎలా ఉందో చూద్దాం. 2023 లెక్కల ప్రకారం మన దేశంలో అత్యధికంగా పవర్ని ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో 44.8 గిగావాట్ కెపాసిటీతో మహారాష్ట్ర సెకండ్ ప్లేస్లో ఉంది. అంటే ఆ రాష్ట్రంలో పవర్ సప్లైతో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్, కంపెనీలు కన్సిడర్ చేసే సెకండ్ ఫ్యాక్టర్ స్కిల్డ్ లేబర్. మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఒకటి. అందుకే అక్కడ జనాభా ఎంత ఎక్కువ ఉన్నా లిటరసీ రేట్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2011 సెన్సస్ ప్రకారం మహారాష్ట్రలో 82.3% లిటరసీ రేట్ ఉంది. అంటే 100లో 82 మంది అక్కడ చదువుకున్న వాళ్ళే ఉన్నారు. సో ఎక్కడైతే చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారో అక్కడ స్కిల్డ్ లేబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. స్కిల్డ్ లేబర్ ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు తొందరగా వస్తాయి, అలాగే వాళ్ళు తయారు చేసే వస్తువుల యొక్క క్వాలిటీ కూడా బెటర్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నేను మహారాష్ట్రలో అన్ఎంప్లాయ్మెంట్ లేదనో అక్కడ ఉన్న అందరికీ జాబ్స్ ఉన్నాయనో నేను చెప్పడం లేదు. మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఉన్నట్టే మహారాష్ట్రలో కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. కానీ వేరే రాష్ట్రాలతో పోల్చినా లేక ఓవరాల్గా మన దేశంలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ రేట్తో పోల్చినా మహారాష్ట్రలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ 2023 జూన్లో సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ CMIE అనే సంస్థ రిలీజ్ చేసిన డేటా ప్రకారం ఇండియా మొత్తం మీద 7.9% అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే మహారాష్ట్రలో 3% మాత్రమే ఉంది. నెక్స్ట్, రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్. ఏ రాష్ట్రమైనా ఇండస్ట్రియల్గా డెవలప్ అవ్వాలంటే అక్కడ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ బెటర్గా ఉండటం అనేది చాలా ముఖ్యం. ఇదే విషయాన్ని మనం తమిళనాడు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఒక వస్తువుని తయారు చేశాక దాన్ని ప్రాపర్ టైంకి షిప్పింగ్ చేయలేకపోతే ఆ కంపెనీకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది, అలాగే ఓవరాల్గా ఆ వస్తువు యొక్క ధర కూడా పెరిగిపోతుంది. అందుకే చాలా రాష్ట్రాలు అలాగే దేశాలు డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో భాగంగా ముందు వాళ్ళ ప్రాంతాల్లో ఉన్న రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ని డెవలప్ చేస్తారు.
అయితే మనం మహారాష్ట్ర విషయానికి వస్తే మన దేశంలో అత్యధికంగా రోడ్ నెట్వర్క్ని మెయింటైన్ చేస్తున్న రాష్ట్రం మహారాష్ట్రయే. అక్కడ 50,000 కిలోమీటర్లకి పైగా స్టేట్ హైవేస్ ఉంటే 6,000 కిలోమీటర్లకి పైగా నేషనల్ హైవేస్ ఉన్నాయి. అంటే మీరే అర్థం చేసుకోండి ఆ రాష్ట్ర గవర్నమెంట్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిందో. నెక్స్ట్, జనరల్గా ఒక టౌన్ లేదా సిటీలో డెవలప్మెంట్ రావాలంటే దానికి కంపెనీస్ అండ్ ఫ్యాక్టరీస్ చాలా హెల్ప్ చేస్తాయి, అవునా? మరి అదే ఒక పల్లెటూరు డెవలప్ అవ్వాలంటే దానికి కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఏంటి అనుకుంటున్నారా? సింపుల్గా చెప్తా చూడండి. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఉమ్మడిగా ఏదైనా వ్యాపారం పెట్టి దాన్ని అభివృద్ధి చేయడానికి అందరూ కలిసి పనిచేసినప్పుడు దాన్ని కోఆపరేటివ్ సొసైటీ అంటారు. సో దీని గురించి ఇంకా డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఈ అమూల్ వీడియో చూడండి. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? అయితే వినండి. మన దేశంలో అత్యధికంగా కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. దేశం మొత్తం మీద సుమారు 8 లక్షల కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటే అందులో 2 లక్షలకి పైగా కోఆపరేటివ్స్ ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయి. అంటే దీని అర్థం మహారాష్ట్ర ప్రజలు కేవలం ఉద్యోగాల మీదో లేక కూలి పని మీదో ఆధారపడకుండా కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా ఉమ్మడిగా కలిసి ఎదుగుతున్న వాళ్ళు కూడా ఆ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. అర్థమైందా? నెక్స్ట్, టూరిజం. ఇండియాలో అత్యధికంగా ఫారెన్ టూరిస్టులని అట్రాక్ట్ చేసే రాష్ట్రాల్లో మహారాష్ట్ర సెకండ్ పొజిషన్లో ఉంది. ఈ స్టేట్లో రిలీజియస్ అలాగే హాలిడే డెస్టినేషన్స్ చాలా ఉన్నాయి. లైక్ ముంబై, పూణే, నాసిక్, మహాబలేశ్వర్, అజంతా, ఎల్లోరా ఎట్సెట్రా. ఈ రాష్ట్రంలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ని విజిట్ చేయడానికి ప్రతి సంవత్సరం 10 లక్షలకి పైగా ఫారినర్స్ అలాగే 10 కోట్లకి పైగా ఇండియన్ టూరిస్టులు వస్తున్నారు. అంతేకాదు మన దేశంలో టూరిజంని ప్రమోట్ చేయడం ద్వారా అత్యధికంగా డబ్బు సంపాదిస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఒకటి. సో ఫైనలీ మహారాష్ట్రకి ముంబై లాంటి ఒక వెల్ డెవలప్డ్ సిటీ ఉన్నా కూడా వాళ్ళు దాని మీద కంప్లీట్గా ఆధారపడకుండా మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MIDC లాంటి సంస్థలు స్థాపించడం ద్వారా వాళ్ళు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలని ఇండస్ట్రియల్గా డెవలప్ చేసి వాళ్ళ దగ్గరున్న స్కిల్డ్ లేబర్ ఫోర్స్ని అలాగే రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూపిస్తూ ప్రతి సంవత్సరం మన దేశానికి వచ్చే FDI అంటే విదేశీ పెట్టుబడుల్లో దాదాపు 30% డబ్బు ఈ ఒక్క రాష్ట్రమే తీసుకెళ్ళిపోతుంది. అందుకే మహారాష్ట్ర మన దేశంలోనే రిచెస్ట్ స్టేట్గా మారింది. అర్థమైందా? సో ఇప్పటి వరకు నేను చెప్పింది మహారాష్ట్ర అభివృద్ధికి కారణమైన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మాత్రమే. ఇందులో ఎక్కడా కూడా మనం పాలిటిక్స్ గురించి డిస్కస్ చేయలేదు. కానీ మహారాష్ట్ర పొలిటికల్ పిక్చర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీలైతే మహారాష్ట్ర పాలిటిక్స్ మీద ఒక డీటెయిల్డ్ కేస్ స్టడీ చేస్తాం. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని క్వాలిటీ కాంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.